వెల్కమ్ టు అవర్ ఛానల్. నమస్కారం. జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ల పరిపాలనలో ఒక్క డిఎస్సి నిర్వహించలేని చవట పాలన చేసి ఒక్క ఉపాధ్యాయుని కూడా నియమించలేక ఎలక్షన్ల ముందు స్టంట్లు చేసి డిఎస్సి మీద తానే కేసులు వేపించి దాన్ని అటకెక్కించి ఎలా పారిపోయాడో చూసాం. ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మెగా డిఎస్సి నిర్వహించి 16,000 చిల్లర పోస్టుల్ని నియమించి సంవత్సర కాలం దగ్గర కావస్తా ఉంది. ఇప్పుడు మెగా డిఎస్సి కాదు డగా డిఎస్సి అంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాటకాలు మొదలుపెట్టింది. అంటే 16,000 మందిని ఉపాధ్యాయుల్ని అవమానించే రకంగా అవమానిస్తూ వాళ్ళు చేస్తున్న వెకిలి వేషాలు, అసలు వాస్తవాలు ఏంటి, ఎందుకు ఇవాళ కూటమి ప్రభుత్వం మీద డిఎస్సి పేరుతో విషం చెబుతా ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ? అనేక విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. విశ్లేషించడానికి మనతో పాటు ఉన్నాడు టీడీపీ యాక్టివిస్ట్ శశికుమార్. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే శశి. నమస్తే అండి. మెగా డిఎస్సి దగా డిఎస్సి అంటూ చవట పాలన చేసిన జగన్మోహన్ రెడ్డి పార్టీ స్లోగన్ తీసుకుని ఆ ఉపాధ్యాయులను అవమానిస్తుంది వాళ్ళ. అవునండి. గొడ్డల పార్టీ ఏంటంటే, ఈ గొడ్డల పార్టీ గొడ్డలి ఆలోచనలు ఎలా ఉంటాయంటే, ఒకరు బాగుపడుతుంటే ఒకరు ఎదుగుతుంటే చూడలేరు. గొడ్డలి ప్రవృత్తి ఏంటి? నరకడం. అంతే కదా. ఇప్పుడు చెట్టు పెద్దది అయి ఉంటుంది, దాన్ని దేంతో నరకుతారు? గొడ్డలతో నరకుతారు అంటారు కదా పెద్దలు. ఆ విధంగా ఏదన్నా సమాజంలో ఎదుగుతూ ఉన్నా, ఒక సమాజంలో ఎవరికన్నా మంచి జరుగుతూ ఉన్నా, ఈ గొడ్డల పార్టీ ఏం చేస్తుంది? గొడ్డలతో వేట్లు వేసి దాన్ని నరికేయాలి. ఇప్పుడు ఒక మంచి పెద్ద చెట్టు ఉంటుంది, ఆ పెద్ద చెట్టు ఒక 10 మందికి నీడనిస్తుంది. గొడ్డలు పోయి నరికేస్తే ఆ 10 మందికి నీడ పోతుంది కదా. అంటే 10 మంది పొట్టగొట్టినట్టే కదా గొడ్డలి. ఈ గొడ్డల పార్టీ కూడా అంతే. సమాజంలో ఎవరన్నా ఎదుగుతూ ఉన్నా, ఎవరికన్నా మంచి జరుగుతూ ఉన్నా ఈ గొడ్డల పార్టీ చూడలేదు. అంటే ఆనాడు డిఎస్సి నిర్వహించక ముందు 100 కేసులు పైన వేశారు కోర్టులో. అవునండి. అవన్నీ అధిగమించి ఇచ్చిన మాట ప్రకారం కట్టుబడి నారా లోకేష్ గారు మెగా డిఎస్సి నిర్వహించి 16,000 ఉద్యోగాలు కూడా నియమించారు. అయిపోయింది. సంవత్సరం అవుతుంది సుమారుగా, ఇంకొక నెల రోజులకి 20 రోజులకో. చంద్రబాబు నాయుడు గారు మెగా డిఎస్సి ఫైల్ మీద సంతకం పెట్టి కూడా రేపు జూన్ 12కి సంవత్సరం, 2 సంవత్సరాలు పూర్తి అవుతా ఉంది. ఉద్యోగ నియామకాలు చేపట్టి కూడా సంవత్సరం అవుతా ఉంది. ఇవాళ ఎందుకు గుర్తొచ్చింది వాళ్ళకి? ఒకటి, వాళ్ళ స్ట్రాటజీ ఏంటంటే యువతకు ఉద్యోగాలు ఇచ్చేస్తున్నారు, ఇంకేదో ఒక విష ప్రచారం చేయాలి. వీళ్ళదేంటంటే విష ప్రచారాలు, కుట్ర రాజకీయాలు, హింసా రాజకీయాలే వీళ్ళ ప్రవృత్తి. నేను ఈరోజు డిఎస్సి పైన మాట్లాడి విష ప్రచారం చేసే వాళ్ళకి సూటిగా చెప్పేది ఏంటంటే, గతాన్ని మనం ఒకసారి గుర్తు చేసుకున్నాం. గతంలో పింక్ డైమండ్ అని ఎంతమందిని మోసం చేశారండి? మళ్ళీ వచ్చి కోడికత్తి డ్రామా ఆడి ఎంతమందిని మోసం చేశారండి? గొడ్డల వేటు బాబాయ్ గొడ్డల పోటేసి నారా సురక్ష ఎంతమందిని మోసం చేశారండి? గులకరాయ్ 36 మంది కమ్మ డిఎస్పీ లేదు అని చెప్పి ఆడేం లేదు లిస్ట్ లో. కానీ ఏ విధంగా విష ప్రచారం చేశారో చూసాం కదా. ఏంటంటే వాళ్ళ ప్రవృత్తి అంతా విష ప్రచారాలు. ఈ రోజు కూడా వాళ్ళు అదే విష ప్రచారాలు చేస్తూ ఉన్నారు. ఇది ప్రతి ఒక్కరం ఆలోచించుకోవాల్సిన విషయం. ఎందుకంటే రాష్ట్రంలో ఉండే ప్రతి ఒక్కరిని అప్పీల్ చేస్తున్నా. గతంలోనూ విష ప్రచారాలు, ఈ రోజు విష ప్రచారాలు. ఈ రోజు ఒక యువకుడుగా నేను అడుగుతున్నానండి సూటిగా. నాకు తెలిసిన వాళ్ళు డిఎస్సిలో మా ఉపాధ్యాయులు, నాకు చదువు చెప్పిన ఉపాధ్యాయులు ఈ డిఎస్సిలో ఉద్యోగాలు వచ్చాయి. ఇప్పుడు నాకు 2016లో పాఠాలు చెప్పిన ఉపాధ్యాయులకి 2025లో, అంటే వాళ్ళు ఆ రోజు నుంచి డిఎస్సికి ప్రిపేర్ అవుతున్నారు. 9 ఏళ్ళగా వాళ్ళు డిఎస్సికి ప్రిపేర్ అయితే మొన్న డిఎస్సిలో ఉద్యోగాలు రావడం. ఆ రోజు వాళ్ళతో మాట్లాడితే వాళ్ళ ఆనందం చూశాను. ఎందుకంటే 10 ఏళ్ళగా కష్టపడ్డాము ఈ ఉద్యోగం కోసం, ఈరోజు మాకు ఆ ఉద్యోగం వచ్చింది, చాలా హ్యాపీగా ఉంది, మేము రుణపడి ఉంటాం లోకేష్ గారికి, ఎంతో పారదర్శకంగా జరిగిందని వాళ్ళు చెప్పిన మాటలు సాక్షాత్. నేను నిన్న మొన్న కానీ 2-3 డిఎస్సిలో కొట్టిన వాళ్ళని అడిగితే ఏమీ జరగలేదు, మాకు తెలుసు కదా, ఇదేమన్నా నిజంగా దీంట్లో అవినీతి చేస్తూనే ఉంటే వాళ్ళు అందరికీ ఏదో పోస్టులు, కానీ ఒక వేదిక దగ్గరికి పిలిచి ఎవరికైతే ఉద్యోగాలు అందరికీ ఒకే దగ్గర, రాష్ట్రం మొత్తం మీద నుంచి వచ్చిన అందరికీ ఒకే దగ్గర ఇచ్చారు. అక్కడ కుటుంబ సభ్యులను కూడా పిలిచి ఇచ్చారు. అక్కడ మేము చూసాం ఎంతో మంది తల్లుల కళ్ళల్లో ఆనందాలు, ఎంతో మంది ఏళ్ళకు దశాబ్దాలుగా ఈ ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న వాళ్ళ కళ్ళల్లో ఆనందాలు చూసాము. ఇక్కడ నిజాయితీగా పారదర్శకంగా జరిగిన డిఎస్సి, ఈ డిఎస్సి అని చెప్పి వాళ్ళు చెప్తూ ఉన్నారు. కానీ ఈరోజు ఈ గొడ్డల పార్టీ ఏంటంటే విష ప్రచారాలు. మీరు ఆధారాలు చూపియండి, ఎవరికి ఇచ్చారు? ఇప్పుడు 15,000 మంది పైన రిక్రూట్ అయ్యారు, వాళ్ళు ఉపాధ్యాయులుగా ఉన్నారు, వాళ్ళల్లో పలానా వ్యక్తికి ఇచ్చారు, ఒక్క వ్యక్తిని చూపిండని ప్రభుత్వం ఛాలెంజ్ చేస్తే స్వీకరించే దమ్ము లేదు ఎవరికి? ఈ గొడ్డల పార్టీ వాళ్ళకి. వీరు ఈరోజు మాట్లాడుతున్నారు, విద్యాశాఖ రీజాయిండర్ ఇచ్చింది, శాప్ రీజాయిండర్ ఇచ్చింది, వీళ్ళందరూ రీజాయిండర్లు ఇచ్చారు. ఎక్కడన్నా మీరు చెప్పేదానికి ప్రతి ఒక్కరికి ఆధారాలు వద్దండి, ప్రూఫ్స్ వద్దండి. అంటే వాళ్ళు బురద అంతే, బురద. ఎందుకంటే తుడుచుకోమండి. ఏమి అంతా జగన్మోహన్ రెడ్డి, నువ్వు మాట తప్పను మనము తిప్పను, నేను రాయలసీమ పులిబిడ్డ, నేను మొగోణ్ణి అని చెప్పి నీ వాళ్ళు నీ చుట్టూ ఉండే కొంతమంది పేటీఎం డాగ్స్ అంటూ ఉంటాయి కదా, వాళ్ళని సూటిగా అడుగుతున్నా. నువ్వు గుర్తుందా, నీకు ఒకప్పుడు ఇట్ట తిప్పేవాడివి, నేను కిండల్ చేయటంలే, గుర్తుపెట్టుకో. నువ్వు తిప్పిన దాన్ని గుర్తు చేస్తున్నా.
నిన్ను వ్యక్తిగతంగా బాడీ షేమింగ్ చేస్తే మాకేం వస్తుంది? మేము బాడీ షేమింగ్ చేయం, నువ్వు ఆ రోజు ఇట్లా చెప్పావని చెప్తున్నాం. వీడియో చూస్తే మీరు పాత వీడియోలు లేవు కాబట్టి ఇప్పుడు సిచ్యువేషన్ ఇట్లా తిప్పేవాడండి. ఇట్లా మైక్ పెట్టుకొని ఇట్టా తిప్పాడు. ఏమని చెప్పేవాడు తెలుసా? ఇన్ని మెగా డిఎస్సిలో ఇస్తా. చంద్రబాబు నాయుడు గారు అప్పటికే 2 డిఎస్సిలో 3 డిఎస్సిలో ఇచ్చాడు. 14 నుంచి 19 మధ్యలో 3 డిఎస్సీలు. దాన్ని మించి నేను మెగా డిఎస్సి ఇస్తా అని చెప్పి నువ్వు చెప్పావు. అవునా కాదా? మళ్ళీ గ్రూప్ 1 గ్రూప్ 2 ఉద్యోగాలు 2 లక్షలు ఖాళీగా పడున్నాయి, ఇచ్చేస్తా అని చెప్పావు. ఇచ్చావా? జాబ్ క్యాలెండర్ ఇస్తా అన్నావు, ఇచ్చావా? ఈ 3 మీద నిన్ను సూటిగా అడగదలుచుకున్నా. 5 ఏళ్ళు సాక్షి క్యాలెండర్ ఇచ్చాడు. అదేనండి. 5 ఏళ్ళు నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్నావు. 5 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉండేటప్పుడు నువ్వు డిఎస్సీ నీకు ఎందుకు గుర్తుకు రాలా? మెగా డిఎస్సీ నువ్వు ఇచ్చావు కదా, నువ్వు మాట తిప్పను మనం తిప్పను అంటావు కదా, నీకెందుకు గుర్తుకు రాలా అంటున్నావు. జాబ్ క్యాలెండర్ ప్రతి జనవరి 1 అన్నావు, 5 ఏళ్లలో ఒక్కసారి ఇవ్వాలా? ఎందుకు గుర్తు? గ్రూప్ 1 గ్రూప్ 2 ఉద్యోగాలంటే ఇవ్వాలా? అది కూడా చంద్రబాబు నాయుడు గారు గతంలో ఇచ్చిన నోటిఫికేషన్కి దానికి ఎగ్జామ్ పెట్టి ఏం చేశాడంటే, గుర్తుపెట్టుకోండి, పేపర్ లీకేజ్ అక్కడ జరిగింది. జగన్మోహన్ నీ ప్రవృత్తి పేపర్ లీకేజ్. 2006లో నీ తండ్రి రాజశేఖర్ రెడ్డి డిఎస్సి పెట్టినప్పుడు లీకేజ్ జరిగింది, గుర్తు చేసుకో. నీ తండ్రి డ్రైవర్ల చేత వంట మాస్టర్ చేత గ్రూప్ 1 గ్రూప్ 2 ఉద్యోగాల పేపర్లు తెచ్చిచ్చిన చరిత్ర నీది. ఆ నీచ చరిత్ర నీది జగన్మోహన్ రెడ్డి, గుర్తుపెట్టుకో. ఇక్కడ పేపర్ లీకేజ్ 10th క్లాసులో పేపర్లు కొట్టేసిన దొంగ నువ్వు అని ఈ రోజు అందరూ అంటున్నారు. ఈ విధంగా 3 వృత్తులు 10th క్లాసులో పేపర్లు కొట్టేసిన జగన్మోహన్ రెడ్డి 2006లో రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండే అప్పుడు డిఎస్సి పేపర్ లీకేజ్ జరిగితే, గ్రూప్ 1 ఉద్యోగాలుగా ఉండే వీళ్ళు పేపర్ లీకేజ్ చేసి పేపర్లు డ్రైవర్ల చేత వంట మనుషులతో దిద్దిచ్చిన నీచ చరిత్ర నీది. ఆ విధంగా ప్రతి ఒక్కరు చేస్తారనుకుంటే ఎలాగా? మీ గొడ్డల చరిత్ర, మీ రక్త చరిత్ర ప్రతి ఒక్కరు చేస్తారంటే ఎలాగా? మీ డిఎన్ఏ ఆ స్కాములు ఇవన్నీ ఇక్కడ ఏంటంటే పారదర్శకంగా జరిగింది. ఈ రోజు కూడా ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నారు. ఎక్కడ ఇచ్చాం నిరూపించు అని చెప్పి ఛాలెంజ్ చేస్తే స్వీకరించుకుని ఓన్లీ బుర్ర జల్తా అంటారు. ఒకటి గుర్తుపెట్టుకో, ఆ యువతకు అన్నీ తెలుసు. ఈరోజు ఒక పక్క గూగుల్, ఒక పక్క ఆర్సిలర్ మిట్టల్, ఒక పక్క టీసీఎస్, కాగ్నిజెంట్ ఇవన్నీ వచ్చేస్తున్నాయి. ప్రభుత్వ ఉద్యోగాలు ప్రైవేట్ ఉద్యోగాలు వచ్చేస్తున్నాయి. ప్రభుత్వ ఉద్యోగాలు డిఎస్సి, మళ్ళీ అదేవిధంగా జాబ్ క్యాలెండర్ ఇచ్చారు, మళ్ళీ అదేవిధంగా కానిస్టేబుల్ పోస్టులు. ఈ విధంగా ఎక్కడ చూసినా కానీ ఉద్యోగాలు వచ్చేస్తూ ఉన్నాయి. ఎంఎంఎస్ఎంఈల ద్వారా ఎవరైనా స్టార్ట్అప్ చేయాలంటే వాళ్ళకి ఉపాధి చూపిస్తూ ఉన్నారు. ఇక్కడ ఏంటంటే కడుపు మంట జగన్మోహన్ రెడ్డికి. ఎందుకంటే వీళ్ళందరూ ఎదిగిపోతే ఓరవలేడు ఈ పెత్తందారుడు, ఈ పాలెగాడు జగన్మోహన్ రెడ్డి. అందుకని ఈరోజు బురద జల్లుతున్నాడు. ఇది రాష్ట్రంలో ఉండే యువతనందరినీ గ్రహించమంటున్నామండి. ఎందుకంటే ఈరోజు ఒక స్వార్థపరుడు ఈరోజు ఏ విధంగా విమర్శలు రేపు రానున్న రోజుల్లో ఈ స్వార్థపరుడు, ఈ దొంగ జగన్మోహన్ రెడ్డి ఇంకా అనేక అనాధార ఆరోపణలు చేసేసి ప్రభుత్వం పైన బురద. అందుకని మనందరం చైతన్యవంతులు అవ్వాలి. ఈరోజు డిఎస్సి ఉద్యోగాలు పొందిన ప్రతి ఒక్కరిని అప్పీల్ చేసేది మీకు తెలుసు కదా. మీరు ఉపాధ్యాయ 16,000 మంది చైతన్యవంతులను చేయండి. రాష్ట్రంలో ఉండే ప్రతి ఒక్కరిని చైతన్యవంతులు చేయండి. ఇలాంటి నేరగాడు, ఇలాంటి నేర ప్రవృత్తి ఉన్న వ్యక్తి మన రాష్ట్రానికి హానికరం. ఎందుకంటే ఓరవలేకపోతున్నాడు. ఎంత ఓరవలేంతరమో చూడండి. అంటే 16,000 కుటుంబాల పొట్టగొట్టాలనుకుంటున్నాడు ఈ జగన్మోహన్ రెడ్డి. ఇలాంటి వ్యక్తి అంటే అదేదో సామెత ఉంది, తోటలో కుక్కలు పడిన దొంగలు పడిన 6 నెలల కుక్కలు మురిగినాయి అన్నట్టు. అట్లా ఈ జగన్మోహన్ రెడ్డి ఈరోజు ఏమీ జరగకపోవడంతో ఏదో ఒకటి డైవర్షన్ చేయాలని ఈ విధంగా డైవర్షన్ పాలిటిక్స్ చేస్తారు. దీని వెనకాల కూడా ఒక కుట్ర కోణం ఉందో అనిపిస్తా ఉంది. మెగా డిఎస్సి నిర్వహించారు, 16,000 చిల్లర ఉద్యోగాలు నియమించారు. 2వ డిఎస్సి కూడా ప్రకటన చేశాడు మంత్రి గారు. దాన్ని అడ్డుకోవడానికి కోర్టులో కేసులు వేయించడానికి ఇప్పటి నుంచి ఇలా చేసి వీళ్ళ ద్వారా కోర్టులో కేసులు వేయించి మళ్ళీ అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నాడు. మీరు అన్నదండి అక్షరాల. ఈ డిఎస్సి పైన జగన్మోహన్ రెడ్డి గురించి ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి. 100కు పైగా కేసులేసి అడ్డుకోవాలనుకున్నాడు ఈ పాలెగాడు అని నేను అంటానండి. జగన్మోహన్ రెడ్డి గారిని పాలెగాడు మనస్తత్వం అని అంట. ఎందుకంటే ఒకడు ఎదుగుతుంటే చూడాలని పాలెగాడి మనస్తత్వం, పెత్తందారి మనస్తత్వం ఈ జగన్మోహన్ రెడ్డిది. పక్క రాష్ట్రమైన బెంగళూరులో కూర్చొని ఈ రాష్ట్రం యువత పవర్ ఏంటో చూపించాల్సిన రెస్పాన్సిబిలిటీ మనకు లేదా? 16,000 ఉద్యోగాలు పొందిన డిఎస్సి ఉద్యోగులారా ఆలోచించండి. ఈరోజు మీరు కష్టపడి నెలల తరబడి, సంవత్సరాల తరబడి చదివి మీ తల్లిదండ్రులకు దూరంగా హాస్టల్లో ఉండి, అదేవిధంగా ఎక్కడో బీసీ స్టడీ సర్కిల్, ఎస్సీ స్టడీ సర్కిల్స్లో చదువుకొని, ఎంతో ఒక పూట తిని 2 పూటలు తినకుండా చదువుకొని ఉద్యోగం కొట్టిన మిమ్మల్ని ఈ సైకో 10th క్లాసులోనే పేపర్ లీకేజ్ చేసిన వ్యక్తి, వీళ్ళ తండ్రి ముఖ్యమంత్రిగా ఉండేప్పుడు డిఎస్సి లీకేజ్ చేసిన వ్యక్తి, ఇతను ముఖ్యమంత్రిగా ఉండేప్పుడు గ్రూప్ 1 పేపర్ లీకేజ్ చేసి ఆ కరెక్షన్లో వంట మాస్టర్లతో చేయించిన వ్యక్తి, కనీసం అవగాహన లేని వ్యక్తి ఈరోజు మిమ్మల్ని అవమానిస్తున్నాడు. చూస్తూ ఊరుకుంటారా? మీ ప్రతాపం ఏంటో చూపించాల్సిన బాధ్యత మీపై ఉంది. రేపు ఆ 10,000 ఉద్యోగ నియామకాలు చేపట్టకుండా డిఎస్సి నిర్వహించకుండా 10,000 కాదు 6,000 ఉపాధ్యాయ పోస్టులు, 4,000 కానిస్టేబుల్ పోస్టులు, వాటి మీద కోర్టుకు వెళ్ళడానికే ఇప్పుడు ఈ ధర్నాలు, ఈ అడవడి చేసి పేపర్ స్టేట్మెంట్లు, ఫోటోలు తీసి కోర్టుకు సబ్మిట్ చేసి అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నాడు అనే అభిప్రాయం ప్రజల్లో వస్తూ ఉంది. యువకులుగా దాన్ని అడ్డుకునే ప్రయత్నం చేస్తారా?
ఖచ్చితంగా. ఎందుకంటే ఈ జగన్మోహన్ రెడ్డి పాలిగాడి మనస్తత్వం మేము గ్రహించాం. 5 ఏళ్ళు మమ్మల్ని మోసం చేసినందుకు ప్రతిపక్షం కూడా లేకుండా యువత కూర్చోబెట్టారు. రేపు ఈ రోజు నీకు ప్రతిపక్షం కూడా ఇవ్వకపోయినా నువ్వు బుద్ధి మార్చుకోకుండా ఇంకా నువ్వు విషయం చెమ్ముతున్నావంటే రాష్ట్రంపై నిన్ను రేపు రాజకీయంగా ఏ విధంగా సమాజ్ చేయాలో చూస్తామని యువత చెప్తూ ఉన్నాం. ఇంకొకటి, నీలాంటి వాడు ఈ రాష్ట్రానికి హానికరం. ఎందుకంటే ఒకరు ఎదుగుదల చూడలేక నువ్వు చేయలేకపోయావు, నీ చేతగానితనం ఈరోజు ప్రభుత్వం ఇచ్చింది. రేపు వస్తే నేను ఇంకా ఏమన్నా చేయగలుగుతానేమో ఆలోచించి హామీ ఇవ్వాలి. కానీ ఈరోజు దీనిపైన ఎంతోమంది ఆకలితో చదువుకొని ఉద్యోగాలు కొట్టిన వాళ్ళండి. ఆ 16,000 మంది పోస్టుల్లో నాకు తెలుసు ఎంతోమంది ఆ రోజు 16,000 మంది వచ్చినప్పుడు ఆ రోజు స్టేట్ మొత్తం ఒక దగ్గర, ఆ రోజు వాళ్ళ కళ్ళల్లో, ఆ తల్లిదండ్రుల కళ్ళల్లో ఆనందాలు చూసాం, ఎన్నో ఏళ్ళ కష్టాలను చూసాం. అవన్నీ చూసిన తర్వాత ఈ ప్రభుత్వం వాళ్ళకి ఎంత అండగా నిలబడింది. అలాంటి వాళ్ళని అవమానిస్తున్నాడు. ఎందుకంటే ఇతనికి ఏంటంటే ఏ రోజైనా కష్టపడి వచ్చి ఉంటే కదా. వాళ్ళని అవమానించడం ఒక పక్కన పెట్టి, నిన్న ధర్నాల్లో పాల్గొన్న వాళ్ళంతా గంజాయి బ్యాచ్, రౌడీ బ్యాచ్, బ్లేడ్ బ్యాచ్ తప్ప ఒక్క విద్యార్థి, కనీసం ఇంటర్మీడియట్ పాస్ అయిన విద్యార్థి కూడా కనపడలా. అవును, ఎవరంటే వాళ్ళని చెంచాలు వేసుకొని పోయి ధర్నాలు చేస్తూ ఉన్నారు. నేను ఇంకొకటి చెప్పేది ఏంటంటే క్లారిటీగా అండి, వీళ్ళకి గుర్తుపెట్టుకోండి. ఈరోజు మీరేదో చేసేస్తున్నాం ఏదో అనుకుంటూ ఉన్నారు. రానున్న రోజుల్లో మీ పరిస్థితి ఎలా ఉంటుందో తెలుసా? యువత మీరు ఓట్ల కోసం వస్తే తరిమి కొడతారు. ఎక్కడన్నా యువత అధికార పక్షం పైన తిరగబడడం చూస్తూనే ఉంటారు దేశంలో, అనేక దేశాల్లో. కానీ ప్రతిపక్ష హోదా లేని వ్యక్తులపైన ఒక రాజకీయ పార్టీని భూస్థాపితం చేయడానికి యువత తిరగబడతారంటే అది ఈ ఆంధ్ర రాష్ట్రంలో మొదలవుతుందండి ఆ ఉద్యమం. ఎందుకంటే ఈ పాలెగాడి మనస్తత్వం ఉన్న జగన్మోహన్ రెడ్డిని తరిమి కొడతారు. బెంగళూరులో పడుకోనే ఈరోజు నువ్వు నీ చెంచాలతో ధర్నా చేపిస్తావా? నీకు దమ్ముంటే నువ్వు 100 కేసులు ఎందుకు వేయించావు నీ చెంచాలతో? సమాధానం చెప్పు. ఈరోజు ధర్నా అంటున్నావు కదా, నువ్వు నిజంగా రాజశేఖర్ రెడ్డి, రాజారెడ్డి మా కుటుంబ సభ్యులని చెప్పే నీకు దమ్ము ఉంటే ఫలానా వ్యక్తికి ఇచ్చారు అని చెప్పొచ్చు కదా. చెప్పలేవు. ఎందుకంటే నీ దగ్గర ఆధారాలు లేవు. బురద జల్లడం ఒకటి గుర్తుపెట్టుకో, నువ్వు ప్రతిసారి బురద జల్లతావంటే రాష్ట్రంలో ఉండే యువత అంతా కలిసి నిన్ను బురద గుంటలో పాటేస్తారు జగన్మోహన్ రెడ్డి గారు. గుర్తుపెట్టుకోండి, ఇలాంటి విష ప్రచారాలు చేయొద్దు. మాకు కావాల్సింది ఏందో తెలుసా? ఉద్యోగాలు. నువ్వెందుకు సృష్టించలేవు? గూగుల్ నువ్వెందుకు తీసుకొని రాలేకపోయావు? ఆర్సెలర్ మిట్టల్ నువ్వెందుకు తీసుకోలేకపోయావు? 16,000 పోస్టులు 5 ఏళ్ళు నీ చేతిలో అధికారంలో ఉన్నప్పుడు ఎందుకు ఇవ్వలేకపోయావు అంటున్నావు? TCS 10,000 ఉద్యోగాలు నువ్వు ఎందుకు ఇవ్వలేకపోయావు అంటావు? నీ చేతగాని తనం ఇక్కడ కనిపిస్తుంది. నీ పక్కన ఎవరో చెంచాలు ఉంటారు, అధికార ప్రతినిధులని కొంతమంది చెంచాలు. వాడికి బేసిక్ కామన్ సెన్స్ ఉండదు, ఏది పడితే అది మాట్లాడుతుంటారు. నువ్వు ఇచ్చే ఈ చిల్లర కోసం వాళ్ళకు కూడా చెప్తున్నావు, రాష్ట్ర ద్రోహులుగా మిగిలిపోవద్దని చెప్తున్నావు. నువ్వు రాష్ట్ర ద్రోహివి జగన్మోహన్ రెడ్డి. నీలాంటి రాష్ట్ర ద్రోహిని అనుక్షణం ప్రతి తప్పుని TCS వస్తుంటే అడ్డుకోవాలని కేసులు వేస్తాడండి ఈ జగన్మోహన్ రెడ్డి. కాగ్నిజెంట్ వస్తుంటే అడ్డుకోవాలని చూస్తాడు. కానిస్టేబుల్ పైన పోస్టుల పైన కోర్టులో కేసులు వేపిస్తాడు. ఇంకొకటి ఏంటంటే గూగుల్ లాంటి కంపెనీ వస్తుంటే కేసులు వేపిస్తాడు. మెగా DST పైన 100 కేసులు వేపిస్తున్నాడు. ఈ రోజు యువతకు ఉద్యోగాలు ఇస్తా ఉంటే ఇది జరిగిపోతుంది, అది జరిగిపోతా ఉందని అంటే ఆధారాలు ఏమి లేకుండా నిరాధార ఆరోపణలు చేసి ఈరోజు ధర్నాలు చేస్తాడు. అంటే నీకు ఎందుకు రాష్ట్రం పైనంత కక్ష? ఈరోజు ఏ రాష్ట్రానికైనా యువత భవిష్యత్తు అంటాం. అలాంటి యువత భవిష్యత్తును నువ్వు ఎందుకు పట్టగొట్టుకోవాలంటావు? నీ పిల్లలేమో విదేశాల్లో ఆనందంగా ఉండాలి, పేదంటి బిడ్డ ఒక ఉద్యోగం సంపాదించకూడదా? పేదంటి పిల్లలకు ఉద్యోగాలు వద్దా అని అడుగుతున్నాం. ఇలాగ అడ్డుకోవాలని చూస్తే నీలాంటి పెత్తందారుణ్ణి, నీలాంటి పాలెగాడిని అధపాతాళానికి తొక్కబోయేది రాష్ట్ర యువత. గుర్తుపెట్టుకో జగన్మోహన్ రెడ్డి అని తెలియజేస్తున్నాం. ఇలాంటివి రేపు రానున్న రోజుల్లో మరిన్ని జగన్మోహన్ రెడ్డి కుట్రలు, ప్రతి కుట్రని తరిమి కొట్టి ప్రజల్లో చైతన్యవంతం చేసి 151 ఉన్నోడిని 11 కూర్చోబెట్టాం. రేపు నాకు ఇప్పుడు ఒకప్పుడు నా వెంట్రుకు కూడా బేకలేరన్న జగన్మోహన్ రెడ్డి ఈరోజు నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వండి అని అడుక్కునే స్థాయిలో కూర్చోబెట్టాం కదా. రేపు నాకు ఒక్క స్థానం ఇవ్వండి అని అడుక్కునే స్థాయిలో కూర్చోబెట్టబోయేది కూడా ఈ రాష్ట్ర యువత. గుర్తుపెట్టుకోండి. ఈరోజు మెగా DST నిర్వహించక ముందు 100 పైన కేసులు వేసి ఉద్యోగ ప్రయత్నాలు ఆపిన జగన్మోహన్ రెడ్డి రెండో DSTని అడ్డుకునేందుకే, కోర్టులో కేసులు వేసేందుకే, నిరుద్యోగ యువత కడుపు కొట్టేందుకే మళ్ళీ నాటకాలు మొదలుపెట్టాడంటూ విశ్లేషించిన శశికి అభినందన తెలియజేస్తూ నమస్కారం.